మండలి చైర్మన్ ను 6 ఎమ్మెల్సీలు కలిశారు. తమ రాజీనామాను ఆమోదించాలని కోరారు. జకియా ఖానం టర్మ్ తక్కువగా ఉండటంతో తన రాజీనామా వెనక్కి తీసుకోవాలని మండలి చైర్మన్ చెప్పినట్లు సమాచారం. దీంతో రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్టు జకియా ఖానం చెప్పినట్లు తెలుస్తోంది. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. వైసీపీలో ఉండలేక రాజీనామా చేశామని చాలాసార్లు చెప్పామని 6 ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ప్రలోభాలకు లోనై రాజీనామా చేశారా అని ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రశ్నించారు. అయితే స్వచ్ఛందంగా రాజీనామాలు చేశామని ఎమ్మెల్సీలు తేల్చి చెప్పారు. పదవీ కాలం తక్కువే ఉన్నందున కొనసాగాలని మోషన్ రాజు సూచించారు. రాజీనామా ఉపసంహరణ పునరాలోచన ఏమైనా ఉందా అని అడిగారు. వైసీపీలో కొనసాగే ఉద్దేశం లేకే రాజీనామాలు చేశామని 6 ఎమ్మెల్సీలు తేల్చి చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని మండలి చైర్మన్ కోరారు. అయితే ఇప్పటిదాకా రాజీనామాలను చైర్మన్ మోషన్ రాజు ఆమోదించలేదు. తన రాజీనామాను ఆమోదించడం లేదంటూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 27న ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ మోషన్ రాజుకి హైకోర్టు కీలక సూచనలు చేసింది. రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకునేందుకు 4 వారాలు గడువిచ్చింది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జయమంగళ వెంకటరమణ 2024 నవంబర్ 23న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ మోషన్ రాజుకు అందజేశారు. అయితే రాజీనామా చేసి ఏడాది గడుస్తున్నా మండలి చైర్మన్ మోషన్ రాజు దానిని ఆమోదించడం కానీ తిరస్కరించడం కానీ చేయలేదని జయమంగళ వెంకటరమణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మండలి చైర్మన్ తన రాజీనామాపై నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జయమంగళ వెంకటరమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను పిలిచారు చైర్మన్ మోషన్ రాజు. ఈ మేరకు ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, బల్లి దుర్గాప్రసాద్, జకియా ఖానం, పోతుల సునీత మండలి చైర్మన్ ను కలిశారు. ముందుగా జయమంగళ వెంకటరమణ మోషన్ రాజుతో సమావేశమయ్యారు. తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని కొన్ని ప్రశ్నలు అడిగారు చైర్మన్. ఎవరైనా ప్రలోభ పెడితే రాజీనామా చేశారా? జనసేనలో చేరితే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారా అని ప్రశ్నించారు. వైసీపీలో తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు జయమంగళ వెంకటరమణ. గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. ఏమండి, నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు. నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా మీకు అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 23/11/24లో ఇచ్చాను మీకు రాజీనామా. ఇప్పటి వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు 4 వారాల్లో డిసిషన్ తీసుకోమన్నది. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏవీ లేవు, ఎటువంటి ఆశలు. ఇక మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రశ్నలపై ఘాటుగా స్పందించారు మర్రి రాజశేఖర్. తనకు వైసీపీలో విలువ, గౌరవం లేకే రాజీనామా చేసినట్లు చెప్పారు. వైసీపీ కన్నా టీడీపీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు. తాను కమ్మ సామాజిక వర్గమని టీడీపీలో చేరాను అనటం సరికాదన్నారు.